ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో స్టార్టింగ్లో చెప్పినట్లు 50 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అవుతే పక్కా గివ్ అవే అనౌన్స్ చేస్తాను అన్నాను. గివ్ అవే అనౌన్స్ చేద్దాము అన్నప్పుడు నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. కానీ వన్స్ గివ్ అవే స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే అరే వీళ్ళకిస్తే ఇంకొకరు ఫీల్ అవుతారు, వీళ్ళకిస్తే ఇంకొకరు ఫీల్ అవుతారు, ఇలా మైండ్లో ఏదేదో రన్ అయిపోతుంది. సో నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. యాక్చువల్లీ నేను ప్లాన్ చేసుకున్నది ఒక్కరినే చేసుకున్నాను, ఒకరికి గివ్ అవే ఇద్దాము, ఎందుకంటే మనం రీచ్ అయింది 50 సబ్స్క్రైబర్సే. సో ఒకరికి ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ మీ రెస్పాన్స్ చూసాక ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడం, నాకు ఎవ్రీడే మీ కామెంట్స్ చూస్తే మీరు ఒకవేళ ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఈ కామెంట్ వస్తే ఓకే వీళ్ళు మనకి ఎవరో బాగా తెలుసు, ఎవ్రీడే రియాక్ట్ అవ్వడం, ఇవంతా చాలా నచ్చేసింది అనమాట. యూట్యూబ్ స్టార్టింగ్లో నేను అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశా. కానీ మీ రెస్పాన్స్, నేను పెట్టే వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా ఏమున్నా కూడా ఎవ్రీడే ఇంటరాక్షన్ చాలా నచ్చింది. ఇదంతా చూసాక ఒకరిని కాదు ముగ్గురిని సెలెక్ట్ చేద్దాము అని డిసైడ్ అయ్యా. ఎందుకంటే నాకు 3 మెంబర్స్ ఎవ్రీడే రియాక్ట్ అవుతున్నారు అండ్ స్టార్టింగ్ నుంచి చాలా మంచిగా ఉంది మీ రెస్పాన్స్. సో అందుకని ఒక్కరిని చేస్తే రిమైనింగ్ ఇద్దరు ఫీల్ అవుతారు. సో అందుకని ఇంకా ఓకే పర్లేదు ముగ్గురికి ఇద్దాము అని అనుకుంటున్నా. ఇప్పుడు 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. ఎవ్రీడే కామెంట్స్ చూస్తున్నా ఏమంత లేదు, కానీ 50 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రీచ్ అయ్యారో మీరే రెస్పాన్స్ ఇస్తున్నారు. అక్క 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఎప్పుడు గివ్ అవే ఇస్తున్నారు, చాలా ఎగ్జైట్మెంట్తో. నాకు ఇవన్నీ చూసాక ఓకే ఇంకా ఈరోజు ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో దానికి ఎందుకు లేట్ అయ్యింది అంటే ఒక్కరిని కాదు కదా ముగ్గురిని సెలెక్ట్ చేసాము. చూసారు కదా టఫ్ అనిపించింది నాకే, ఒకరిని కాకుండా ఇంకా ఇద్దరు అనుకున్నాను, ఇద్దరు కూడా కాదు, ఒక 3 మెంబర్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు. సో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. గివ్ అవే అయితే ఇచ్చేస్తాను, అదైతే పక్కా ఈరోజు కన్ఫర్మ్. కాకపోతే ఒకటేమంటే నాకు ఇంకా వీడియోస్ చేసేకి మీ టిప్స్ అయితే పక్కా కావాలి, ఎందుకంటే మీరు ఎవ్రీడే చూస్తూ ఉంటారు. సో ఇంప్రూవ్మెంట్స్ అనేది మీరు చెప్తేనే బాగుంటుంది. సో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేశాను, నేను ఇప్పటికీ మోస్ట్లీ 33 వీడియోస్ చేశారనుకుంటా. 33 వీడియోస్లో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చింది, కొన్ని డైలీ వ్లాగ్స్ చేశాను, కొంచెం కపుల్ లాగా ఇది చేశాను, తర్వాత ఎవ్రీడే లైఫ్ స్టైల్ చేశాను, అండ్ కొంచెం ఆఫీస్ థింగ్ చేశాను, తర్వాత బయటకు వెళ్ళేవి కొంచెం ఇన్ని వేరే వేరే టాపిక్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో మీకు ఏ టాపిక్ నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. సో ఫర్దర్గా నాకు దాని మీద మీకు అది ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తే దాని మీద చేసేకి కొంచెం మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి, కమెంట్ చేసేకి ట్రై చేయండి. యాక్చువల్గా గివ్ అవే స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, నేను ముందు చెప్పినట్లు. సో వాటిల్లో 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. ఎలా సెలెక్ట్ చేశాను అంటే నాకు నోటిఫికేషన్ వచ్చేది కమెంట్స్ చేసినప్పుడు, సో వీళ్ళు కమెంట్ చేశారు అని చెప్పి. నాకు వాటిల్లో ఫాస్ట్ రిప్లై వీడియో పెడుతూనే మేబీ కొన్ని మినిట్స్లో వచ్చింది అంటే బార్న్ టు షైన్, తన నేమ్ నాకు తెలీదు. సో బార్న్ టు షైన్ అని చెప్పే ఐడియా ఉంది. సో ఫస్ట్ గివ్ అవే విన్నర్ వచ్చేసి బార్న్ టు షైన్, కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ వచ్చేసి నన్మతి అన్, తను కూడా బెంగళూరులోనే ఉండడం, ఇలా ఇంటరాక్షన్ చేస్తుంటే కొంచెం ఇలా మంచిగా అనిపించేది. సో సెకండ్ గివ్ అవే అని వచ్చేసి నన్మతి, సమ్ ఐడియా ఉంది. సో కంగ్రాచులేషన్స్ నీకు కూడా నన్మతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమృతారెడ్డి, తను నేను వీడియో పెడుతూనే మేబీ నాకు తెలీదు తన ప్లేస్ ఎక్కడో, సో ఆ స్పాట్స్ కనుక్కోవడం, ఇక్కడ ప్రొద్దుటూరుకి వెళ్ళారు కదా, సో ఒక కామెంట్లో చెప్పింది ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పేసి, అది కరెక్టే. సో తను కూడా ఎవ్రీడే ఇంట్రాక్షన్స్తో ఉండడం. సో అమృతారెడ్డి వచ్చేసి థర్డ్ గివ్ అవే అన్నారు. మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యూ గైస్ మేడ్ మై హార్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు గివ్ అవే ఎలా తీసుకోవాలి అన్నది కాన్సెప్ట్. సో దీంట్లో వచ్చేసి ఒక ఆప్షన్ అయితే ఉంది, మెయిల్ ఐడి. సో మీరు నాకు మెయిల్ ఐడి కమెంట్ చేయండి. ఎవరైతే 3 విన్నర్స్ ఉన్నారో, ఒకటి వచ్చేసి బాన్ టు షై, నన్మత
అండ్ అమృతారెడ్డి. ఈ 3 మెంబర్స్ కమెంట్స్లో మీ మెయిల్ ఐడి క్లియర్గా మెన్షన్ చేయండి. సో నాకు ఈజీ అవుతుంది. సో ఆ మెయిల్ ఐడికి నేను మీకు ఆ వోచర్స్ అనేవి సెండ్ చేస్తాను. సో ఇదనమాట. తర్వాత మీకు రాలేదు అంటే తర్వాత చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా క్లైమ్ చేసుకోవచ్చు అన్నది. నెక్స్ట్ గివ్ అవే కూడా నేను ఇప్పుడే చెప్దాం అనుకుంటున్నా. అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది, ఎప్పుడు ఇస్తారు అన్నది. సో నెక్స్ట్ ఇప్పుడు 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్కి అయితే నెక్స్ట్ గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీకు షార్ట్ వీడియోస్ నచ్చుతున్నాయా లేకపోతే లాంగ్ వీడియో నచ్చుతుందా అది కూడా కమెంట్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది పక్కా కమెంట్ చేయండి. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైస్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్.